సిటీ న్యూస్కు స్వాగతం. 50వ డివిజన్లో వరద ముప్పుకి గురైన ప్రాంతాలలో నగరపాలక సంస్థ స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించింది. 50వ డివిజన్లో వరద ముంపుకి గురైన ప్రాంతాలలో నగరపాలక సంస్థ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టింది. 50వ డివిజన్ పరిధిలోని శివగంగా డ్రైన్కు గండిపడడంతో పంబలగూడెం తదితర ప్రాంతాలు ముంపుకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఎం బాబాప్రసాద్, పడమటి నాగరాజు, జనసేన నాయకుడు రామినాయుడు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు 50వ డివిజన్ చేరుకుని శివగంగా డ్రైన్ గండి పూడ్చి ఆ ప్రాంతంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. గతంలో 14వ వార్డు, ఇప్పుడు 50వ డివిజన్ అయినటువంటి ఈ ప్రాంతంలో అసలు మైనారిటీస్ వర్గాలు ఇక్కడ ఇళ్ల స్థలాలు చేసుకుని ఉన్నారు. వీళ్ళకి దారి లేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి యొక్క చెరువు యొక్క కట్ట తెగిపోయి అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ తూటుకూర కాడ కానీ ఈ నీళ్లు కానీ ఈ మొత్తం కాడ ఇక్కడ ప్రవేశించి ఇది దోవ, ఇది ఈ ట్రాక్టర్ నుంచున్నది దోవ, ఇదంతా పూడిపోయి కనీసం ఈ ఇంటాళ్ళు బయటికి వెళ్తానికి, స్కూల్ అంటే ప్రస్తుతం సెలవు, పిల్లలు ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో పెద్దలు ఏదైనా వస్తువులకు బయటికి వెళ్ళాలన్నా కూడా దారి లేకుండా కంప్లీట్ మూసుకుపోయింది. ఇన్ఛార్జి నాగరాజు, పడమటి నాగరాజు ఇవి చూసి తానే అదిరిపోయాడు. జనసేన రామినాయుడు వీళ్ళంతా కలిపి వచ్చి మాకు పరిస్థితిని చెప్పటం జరిగింది. దాని మీదట 2 ట్రాక్టర్లు పెట్టి ఈ కాడంతా తీసేసి నీళ్లు బయటకు మోయే మార్గం, తిరిగి కాడ రాకుండా ఓ ఫెన్సింగ్ వేయాలని కోరుతున్నారు. దాని మీద బాబాప్రసాద్ గారు, నేను ఈ ప్రాంతానికి వచ్చి కమిషనర్ గారి సహకారంతో ఈ పనులని చేసి వీళ్ళకి కనీసం రహదారి సౌకర్యం అన్న ప్రస్తుతానికి ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతో వచ్చాం. ఏది ఏమైనప్పటికీ కూడా విపత్తు ఊహించి రాదు. మరి విపత్తు వచ్చినప్పుడు తట్టుకునేటువంటి శక్తి ప్రజలకి, చేసేటువంటి పాలకులకే ఉండాలి. మరి నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం 15 ఎకరాల టెంపుల్ కాలనీ ఆనాడు నిర్మించాం. మరి అటువంటిది మునిగిపోతాం, లోతట్టు ప్రాంతాలు ఉండటం వల్ల ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోతాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఈ దోవ కూడా కనీసం వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఏదో గండి పడటం వల్ల ఆ నీరంతా మరి ఇక్కడ ఈ రోడ్డు మీదకి వచ్చేస్తాం వల్ల ఈ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు వస్తానికి వచ్చే పరిస్థితి కూడా ఎక్కడా కనబడతలేదు. నిన్న కొల్లు రవీంద్ర గారు ఈ ఏరియా అంతా కూడా పర్యటించి ఇక్కడ వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ కమిషనర్ గారిని, అట్లాగే వార్డులో పడమటి నాగరాజు గారిని, అట్లాగే రామినాయుడిని, ఇక్కడ మిగతా ముఖ్యులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆదుకోండి, ఎప్పుడు ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేయండి అని చెప్పి కూడా ఆయన చెప్తాం జరిగింది. రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడటం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ సుందరయ్య నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు నిన్న 125 మంది, 100 మంది దాకా, 200 మంది నిన్న మధ్యాహ్నానికి 125 అయింది, సాయంత్రానికి 200 మంది అయ్యారంట. మరి 200 మంది దాకా నిన్న వచ్చి మందులు అవి కూడా చూపెట్టుకున్నారు. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరన్నా ఆహారానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆహారాన్ని కూడా అందజేయడానికి మరి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. వర్షాలు పడిన దాని మీద పంబలగూడెం టెంపుల్ కాలనీ మసీద్ వెనక ఉన్నటువంటి వాటర్ని శుద్ధి చేయడం కోసం స్పెషల్ డ్రైవ్గా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశానుసారం ఈ రోజున డ్రైన్ పూడికలన్నీ తీసి ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా మున్సిపాలిటీ తరఫున అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారు కూడా వాళ్ళ ఇంటి వాకిలన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఏదైతే విపత్తులాగా వచ్చినటువంటి నీళ్ళని శుద్ధి చేసి చేయడానికి కోసం మేమందరం వరద బాధితులకు పలువురు విరాళాలిచ్చి బాసటగా నిలుస్తుంటే వైసీపీ నేతలు కేవలం విమర్శలకే పరిమితమవడాన్ని రాధారంగా మిత్రమండలి ఖండించింది. వరద ప్రభావానికి గురైన పులిగడ్డ, పల్లిపాలెం ప్రాంతంలో వికృతి శ్రీనివాస్ నేతృత్వంలో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. పల్లిపాలెం ప్రాంతంలో పర్యటించిన శ్రీనివాస్ను కలిసిన గ్రామస్తులు తాము ఇళ్లు బాగు చేసుకుంటూ ఉండడంతో పునరావాస శిబిరానికి వెళ్లడం కుదరడం లేదని, ఉదయం గ్రామస్తులకు అల్పాహారం అందిస్తే తమ పనులు చేసుకునే వీలు ఏర్పడుతుందని కోరారు. వెంటనే స్పందించిన శ్రీనివాస్ తన సోదరుడు రాంబాబు ద్వారా ఉదయానికి ఆహార పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపించారు.
రోగుల సంరక్షణలో కీలకంగా వ్యవహరించే నర్సింగ్ వ్యవస్థను గత ప్రభుత్వం అపహాస్యం చేసిందని ఏపీ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ పేర్కొంది. రోగుల సంరక్షణలో కీలకంగా వ్యవహరించే నర్సింగ్ వ్యవస్థని అపహాస్యం చేస్తూ గత ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు ఇవ్వవలసిన జీఎన్ఎం శిక్షణను నైపుణ్యత పేరుతో ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రాం ప్రవేశపెట్టి 18 నెలల పాటు నామమాత్రపు శిక్షణ ఇచ్చి నర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ పేర్కొంది. అన్ని అర్హతలు ఉన్న రిజిస్టర్ నర్సులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులుగా చాలీచాలని జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారని, ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను వారితో భర్తీ చేయకుండా నర్సింగ్ వ్యవస్థకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారన్నారు. నర్సింగ్ వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు అందించామని వారు తెలిపారు. ప్రస్తుత వరదల నేపథ్యంలో రోగులకు ఇబ్బంది కలిగించకుండా తమ న్యాయమైన హక్కులను కాపాడుకోవడానికి అత్యవసర సేవలు మినహాయించి మిగిలిన విధులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 10 సంవత్సరాలుగా ఇక్కడ చాలామంది జీఎన్ఎం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము పనిచేస్తున్నాం సార్. సో ఇక్కడ చాలామంది విధుల్లో మేమందరం ఎన్నో కాలంగా కోవిడ్ టైం నుంచి ఎంతో శ్రమిస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ కుటుంబాలను కానీ ప్రతి ఒక్కరిని కేర్ చేయకుండా ఎంతో బాగా అందరూ పేషెంట్కి కేర్ ఇస్తున్న సమయంలో ఏఎన్ఎంస్కి ఇంటెన్సిఫైడ్ క్వాలిఫైడ్ అని చెప్పి ఒక చిన్న కోర్స్ ఒకటి పెట్టి వాళ్ళందరికీ జీఎన్ఎం ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఆ జీఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళకి 2.5 ఇయర్స్గా కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తున్నారు. లేటెస్ట్గా ఒక జీవో పాస్ చేస్తారు. ఇలా వీళ్ళందరికీ స్టాఫ్ నర్సెస్ పోస్టులు ఇస్తామని చెప్పని ఒక జీవో ఒకటి పాస్ చేశారు. అది రీసెంట్గా 4వ తారీఖున ఇలా జీవో పాస్ చేయడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే, మేము ఇంకా కనీసం ఒక 11,000 చిల్లర మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఎన్నో ఏళ్ళగా నియర్లీ 10 to 15 ఇయర్స్గా పనిచేస్తున్నాం. అలాంటి మాకు గవర్నమెంట్ ఫస్ట్ మాకు దానికి క్వాలిఫికేషన్ అర్హత ఇవ్వాలి. ఫస్ట్ జీఎన్ఎం స్టాఫ్ నర్స్ పోస్టులు నియర్లీ 10 ఇయర్స్ నుంచి మాకు అసలు పర్మనెంట్ పోస్ట్ తీలా. ఇంతవరకు మాకు పర్మనెంట్ పోస్టులు తీయలేదు. ఎవ్రీ 5 ఇయర్స్కి తీయాలి, కానీ ఇంతవరకు తీయలేదు. సో మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మాకు క్వాలిఫికేషన్, మాకు అర్హత కల్పించి రెగ్యులర్ పోస్టులు ఫస్ట్ మాకు తీసి తర్వాత వాళ్ళకనేది అది నెక్స్ట్ సెకండరీ. ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పారు, ఏఎన్ఎం వాళ్ళకి జస్ట్ క్వాలిఫైడ్ ట్రైనింగ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు కృష్ణబాబు గారు దాన్ని ట్రైనింగ్ కాదు, వాళ్ళకి అర్హత కల్పించాలి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక తప్పుడు నిర్ణయం ఏఎన్ఎంస్కి జీఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వడం. ఏఎన్ఎంస్కి జీఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజున మేము అప్పటి నుంచి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాం. దీని గురించి చేస్తుంటే అప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళకి ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం ట్రైనింగ్ మాత్రమే ఇస్తున్నాం, కానీ వీళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కల్పించమని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున మళ్ళీ దాన్ని బలపరుస్తూ వాళ్ళకి ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం రెగ్యులర్ పోస్టులు వాళ్ళకి అర్హత కలిగిస్తూ వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వాలనేటువంటి దృష్టిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దానికి రోస్టర్ పాయింట్ లేదు. ఈ రోజున ఆ ఏఎన్ఎంస్లో ఒక్కొక్కరు కొంతమంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. ఒక రోస్టర్ పాయింట్ లేకుండా వాళ్ళని ట్రైనింగ్కి తీసుకున్నారు. మేము కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాం. మేమే కాకుండా ఎన్హెచ్ఎంలో కూడా చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మా ఎవరికి కూడా దశాబ్దాల కాలంగా రెగ్యులర్ నోటిఫికేషన్స్ లేవు, రెగ్యులర్ జాబ్స్ లేవు. సో మేమందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం. ఈ రోజున రెగ్యులర్ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేస్తే రేపు ప్రమోషన్స్లో కానివ్వండి, శాలరీస్లో కానివ్వండి, అన్నింటిలో వాళ్ళు ముందుంటారు, మేము వెనకబడిపోతాం. కాబట్టి ప్రభుత్వం ఒక మంచి దృష్టితో ఆలోచించి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుని ఏదో విధంగా అరికట్టి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.